సో ఇది ఇవాల్టి ప్రధానమైన వార్త. ఇక ఇవాళ రాజకీయాలన్నీ ఈ వార్త చుట్టే తిరుగుతాయి, ఈ వార్త చుట్టే జరుగుతాయి కూడా. సో ఇక కొన్ని ఇంట్రెస్టింగ్ యూట్యూబ్ వీడియోలు చూద్దాం. ముఖ్యంగా నిన్న ఈ వార్త ఒకటిసారి చూడండి. ఒక ఫాస్టర్ ఒక పాస్టర్ మహిళలను కించపరిచేలాగా మాట్లాడాడు. మరి నిజంగా ఇది చాలా బాధగా, హిందూ మహిళల్ని కించపరిచేలాగా, అంటే పూలు పెట్టుకునే వాళ్ళంతా వేశ్యలు అన్నట్టుగా, పూలు పెట్టుకునే వాళ్ళంతా బజార్లో పడి తిరిగే వాళ్ళు అన్నంతగా, మల్లె పూలు పెట్టుకుంటే బజార్లో పడి తిరిగే వాళ్ళు అన్నట్టుగా ఈయన కామెంట్ చేస్తున్నారు ఈ పాస్టర్. సో మనది పరమత సహనం, హిందుత్వం యొక్క నినాదం, ఎజెండా. మతాల్ని కించపరుస్తూ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ ఒక అనవసరమైన అసహ్యకరమైన వాతావరణాన్ని మతాల మధ్య సృష్టిస్తున్నారు కొందరు ఇలాంటి వాళ్ళు. దీని మీద ప్రభుత్వాలు, పోలీసులు సుమోటాగా చర్య తీసుకోవాలి. దీని మీద ఎవరు కంప్లైంట్ చేసినా చేయకపోయినా ప్రభుత్వాలు, హిందూ సంఘాలు స్పందించాలి. ఇట్లాంటివి జరగకుండా, అది ఏ మతమైనా సరే, వాళ్ళ మీద వీళ్ళు కామెంట్ చేసినా వీళ్ళ మీద వాళ్ళు కామెంట్ చేసినా మహిళల్ని మధ్యలోకి తీసుకొచ్చి ఇట్లాంటి పిచ్చి ప్రేలాపనలు అనేవి చాలా తప్పు. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఒక్కసారి మీరు కూడా వినండి ఆయన ఏం మాట్లాడుతున్నాడో. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు 2 మంది ఆడవాళ్ళు ఒక్కటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరూ వెళ్ళిపోయిందా ఆడే కూర్చున్నాడు ఒక్కళ్ళ వల్ల. అందరు పోయినా పాష గారు కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూల పూలు వల్ల ఎవరు ఏమైందిరా అన్నాడు. ఏంటండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూల పూలు కొనలేదు. కొందరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మీద బజార్ల మీద తిరగడానికి వాళ్ళ బజారు సంబంధులు కాదు, వాళ్ళ పరిశుద్ధాత్మ సంబంధులు. సో విన్నారా, పిచ్చి పిచ్చి వేషాలు వేసి బజార్లు వెంబడి తిరగడానికి వాళ్ళు పిచ్చి పిచ్చి సంబంధికులు కాదు, వాళ్ళు పరిశుద్ధాత్మ సంబంధికులు అంట. అంటే మల్లెపూలు పెట్టుకుంటే బజార్లో పడే వాళ్ళ, బజార్లో తిరిగే వాళ్ళ, వాళ్ళు వేశ్యల. ఎంత అన్యాయకరమైన భాష, ఎంత కుసంస్కారం ఇది. దీన్ని ఖచ్చితంగా అందరూ స్పందించాలి, ఖండించాలి. ఈవెన్ క్రిస్టియన్ పెద్దలు కూడా, మత పెద్దలు కూడా ఈ విషయంలో ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది.